అమ్మ, మకర రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాలలో ఎక్కువ శాతం మీ యొక్క ఆధిపత్యంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వారితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో ఆ దిశలో మీరు విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారు. మాటల్లో అధిక ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క భాగస్వామికి వారసత్వపు ఆస్తుల విషయంలో కూడా వారికి మీరు సలహా సంప్రదింపుల విషయంలో వారికి చక్కటి ఆలోచనలలో సహకారాన్ని అందిస్తారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే వ్యక్తిగత విషయాలలో అధిక శ్రద్ధ చూపిస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. నైపుణ్యాలని పెంపొందించుకుంటారు. ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు. ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనా కూడా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం బట్టి నిర్ణయ సామర్థ్యం విషయంలో కూడా ఏమాత్రం తగ్గకుండా పనులు సాధించడంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మాట విలువ పెంపొందించుకోవడానికి చూస్తారు. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాంఘిక సంబంధాల్లో ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయిక వారి ఆశీస్సులు ఆనందాన్ని ఇస్తాయి. మీనరాశి. అమ్మ, చివరిగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీనరాశి వారికి ముఖ్యమైన అంశాలలో ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులు, ప్రయాణాలు, ఆరోగ్య విషయాలు, ఆకస్మికమైన చికాకులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే మీడియేటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. నూతన స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి పెట్టే ఖర్చుల విషయంలో కూడా ఆత్మీయుల్ని సంప్రదించి ముందుకు వెళ్ళడం అనేది విశేషంగా మీకు అనుకూలించే అవకాశం అనేది ఉంది. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, చికాకును కలిగించే అవకాశం అనేది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అనేది కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. రుణాల విషయంలో, రోగనిరోధక శక్తి విషయంలో తగిన విధంగా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు పెడతారు. నిద్రలేమిని అధిగమించాలి. సమయానికి ఆహార స్వీకరణ తీసుకోవాలి. ప్రయాణాల్లో వృధా ప్రయాణాలని వీలైనంత వరకు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి.